పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మళ్ళీ సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈరోజు మనం తలపెట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీస్సులు మనపై, మన బిడ్డలపై, మన పనిపాట్లపై ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు సువిశేషపట్నంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని వసుకుతానని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. ఆ విశ్రాంతి నిత్య జీవం ఇచ్చేటువంటి విశ్రాంతి. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో, ఈ యొక్క ఆధునిక సమాజంలో మన పరుగు ఎటువైపు? మన జీవితాలు ఎప్పుడు పరుగు పందెంలాగా పరుగెడుతూనే ఉన్నాం. ఆస్తిని కూడబెట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఇంకా బాగా సంపాదించాలి అని ఆశ కలిగి మనము పరుగెడుతూనే ఉన్నాం. మరి ఈ పరుగులో ఎంత మాత్రం మనము సంతోషంగాను సమాధానంగాను మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు చెప్తూ ఉన్నారు, మనం భారం చే నిండి ఉన్నాం. కుటుంబ భారం, వ్యక్తిగతమైనటువంటి భారాలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇంకా ఇతరమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలచే భారం చేత నిండి ఉన్నటువంటి మన యొక్క బ్రతుకులకు ప్రభు చెప్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని వస్తున్నాను. రెండవది, మీరు నా నుండి నేర్చుకోనండి. ఏ విషయాలు ప్రభు నుండి మనం నేర్చుకోవాలంటే, నేను సాధుశీనుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకోండి. మనం ఎంతవరకు ఈ సాధుశీనులుగా వ్యవహరిస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నోరు లేనటువంటి జీవరాశులపై ఎంత కఠినమైనటువంటి హృదయాలతో, కఠినమైనటువంటి ప్రవర్తనతో మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రతి ఒక్క జీవరాశి దేవుని చేత సృష్టించబడినదే. మరి అటువంటి ప్రతి ఒక్క జీవరాశులు, మన తోటి సహోదరులు, మన మిత్రులు, మన ఇరుగు పొరుగువారు, మన ప్రతి ఒక్కరూ మనము సాధుశీలత కలిగి వినమ్రులుగా ఉండాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆ విషయాలు ప్రభు నుండే మనం నేర్చుకోవాలి. ఆయన ఎంత సాధుశీలుడు, వినమ్రుడు. మరి అటువంటి అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు మనపై హేరాళముగా ఉండాలని, ఆయన యొక్క ఆత్మలో మనం జీవించాలని, తన యొక్క ఆత్మవరాలు మనపై కుమ్మరించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం.